హాయ్, గుడ్ మార్నింగ్ గాయ్స్. హౌ ఆర్ యూ? అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి సాటర్డే వచ్చేసి ఎవ్రీ సాటర్డే మా సినిమాహాత్మన్ గుడికి పోయేది అలవాటు. సో దానికోసం అయితే ఎర్లీ మార్నింగ్ లేసాము. ఇంకా స్నానం చేసేసి గుడికి అయితే బయలుదేరాలి. జస్ట్ ఇంకా మన చేను వరకు డైలీ వాకింగ్ చేయాలి కదా. చేను వరకు డైలీ వితౌట్ చెప్పులతోనే వాక్ చేస్తాం మేము. అలవాటు మాకు బాగా. తెల్లవారుజామున ఒక 1500 మీటర్స్ ఉంటుంది, బాగా అలవాటు. డైలీ ఇక్కడ వచ్చేసి వేపాకు ఉంటుంది, దీన్ని తీసుకొని కొంచెం పరగడప్పుడే తినేయడము. ఇవన్నీ కూడా డైలీ హ్యాబిట్స్. నేను ఏదో చెప్తానని అనుకోద్దని మీరు. డైలీ నేను చేసేటటువంటి పనులు ఇవంతా కూడా. డైలీ తింటాను. ఇప్పుడు తినడం వలన వేపాకు మన ఒంట్లో ఉండేటటువంటి గ్యాస్ సమస్యలు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయండి. వేపాకు చాలా మంచిది. డైలీ తినడం అలవాటు చేసుకోండి. ఇవంతా ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక గొప్ప వరాలు అని చెప్పుకోవచ్చు మనము. మా దారి బాగుందా? వెనకాల కనిపిస్తుంది మా చేనుకు పోయే దావా ఇది. అంతా ఇంకా పట్టుకొస్తారు ఆవులు గొర్రెలు కానీ అంతా. మావి ఈరోజు పట్టుకురాలేదు మా అమ్మ. మళ్ళీ నేను పట్టుకొచ్చుకుంటాను అందే. అందుకే నేను ముందుగా బయలుదేరి వచ్చేసినాను. ఇంకా మనం మాట్లాడుకుంటే, లాస్ట్ టైం వచ్చేసి అన్వేష్ గారు ఎంసీఎన్ మీద ఒక పెద్ద యుద్ధమే చేశారు. ఎందుకంటే వాళ్ళు ఫ్రాడ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన ఒక పెద్ద యుద్ధమే చేశారు ఎంసీఎన్ మీద. సో ఎవరైతే చిన్న చిన్న యూట్యూబర్లని తొక్కేసి డబ్బుల కోసము బిజినెస్ లాగా యూట్యూబ్ని చేస్తుండారో, నిజాయితీగా లేకుండా, వాళ్ళందరూ దయచేసి స్టాప్ చేయండి. మీరందరూ స్టాప్ చేస్తేనే చిన్న చిన్న యూట్యూబర్స్ అంతా పైకి వస్తారు. మీరు ఒక్కడే బతకడం కాదు నేర్చుకోవాల్సింది, అందరూ బతకడం నేర్చుకోవాలా, అందరినీ బతికించాలా. అదే గొప్ప. ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక వ్యక్తి ఉన్నారు, పెద్ద బిజినెస్ మ్యాను. దగ్గర 3000-4000 మనిషిని పోషిస్తారు. వాళ్ళు ఒక్కరే బతికేది కాదు, అందరినీ బతికిస్తూ ఉన్నారు. అది బతుకంటే ఆ విధంగా ఉండాలా. అంతే తప్పించి మనము పుట్టినాము, సంపాదించేసినాము, కోట్లు వడ్డేసినాము, ఇంకేం అనుకుంటే ప్రయోజనమే లేదు దానివల్ల. సో అన్వేష్ అభిమానులందరూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఎంసీఎన్ మీద అన్వేష్ ఏ విధంగా అయితే విజృంభించినాడో అదేవిధంగా మనం కూడా ఈ డబ్బులు తీసుకొని ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు చూడండి, వాళ్ళందరిపైన కూడా మనం కూడా విజృంభించాలి. నాకు తెలిసి మనమంతా ఒక కమ్యూనిటీగా ఏర్పడాలి. కమ్యూనిటీగా ఏర్పడి ఎవరైతే డబ్బులు తీసుకొని ప్రమోషన్స్ చేసి వాళ్ళని పెద్దవాళ్ళు చేస్తాడారో, చిన్న చిన్న యూట్యూబర్ల దగ్గర డబ్బులు లేకుండానే కదా వాళ్ళు స్టార్ట్ చేస్తారు పాపము, ఏదో కొంచెం డెవలప్ అవ్వాలని చెప్పి. డబ్బు ఉంటే వాళ్ళు కూడా వీళ్ళగానే అయ్యేవారు. సో వాళ్ళు డబ్బు ఇస్తారని చెప్పేసి వాళ్ళని ప్రమోషన్స్ చేసి చిన్న చిన్న వాళ్ళని తానదొక్కేయడము పద్ధతి కాదు కదా. వాళ్ళ టాలెంట్ యూజ్ చేసి పైకి రాకుండా పోతూ ఉన్నారు. అట్లా వాళ్ళందరి కోసము మనం ఏం చేయాలంటే, అట్లీస్ట్ ఆలోచించండి. చిన్న చిన్న యూట్యూబర్లు అందరూ ఒక ప్లాట్ఫామ్ని మనం డిసైడ్ చేసుకుందాం. ఒక ప్లాట్ఫామ్ని నిర్మించుకొని ఇప్పుడు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నా, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి కింద. ఎవరికైనా ఫ్రీగా ప్రమోషన్ కావాలంటే నా వీడియోలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను లాస్ట్ టైం వీడియోలో యూహాన్ రెడ్డి గురించి చెప్పినాను, మంచి వీడియోలు తీస్తాడు అని చెప్పేసి. అట్లా ఎవరి వీడియోకి మీరు కింద కామెంట్ పెట్టినారంటే ఎవరి వీడియో లాస్ట్లో నేను మీ ఛానల్ పేరు చెప్తాను. నా సబ్స్క్రైబర్లు నెక్స్ట్ వీడియో చూసేటటువంటి ఎవరున్న వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓకేనా? అది ఫేక్ ప్రమోషన్స్కి చాలా అంటే చాలా వరకు దూరంగా ఉండండి. డబ్బులు ఎవరున్న ప్రమోషన్స్ గురించి అడిగితే ఇవ్వకండి, అస్సలు ఇవ్వకండి. ఎందుకంటే మనం డబ్బు పెట్టి కొనేటటువంటి ప్రమోషన్స్ జెన్యూన్ కాదు. అవి ఎప్పటికీ కూడా నిలవు. ఆ సబ్స్క్రైబర్లు అవంతా కూడా రోబోటిక్స్ ద్వారా వచ్చేది. రోబోట్స్ ఇప్పుడు ఎట్లంటే ఆన్లైన్ చాలా చాలా ఇంప్రూవ్ అయిపోయింది. రోబోటిక్స్ ఉంటుంది కదా, రోబోటిక్స్ ద్వారా అప్పటికప్పుడే మనకి సబ్స్క్రైబర్స్ ఇస్తారు, వ్యూస్ ఇస్తారు, వాచ్ టైం ఇస్తారు. దానివల్ల మనకి యూస్ ఏమీ ఉండదు రోబోటిక్స్ ద్వారా ఇచ్చేది. అది జెన్యూన్ కూడా కాదు. సో అది మళ్ళీ తగ్గిపోతుంది వ్యూవర్షిప్. ఆఫ్టర్ ఒక 24 అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతారు. ఈ విధంగా అయితే మనకి వ్యూవర్షిప్ చాలా చాలా వరకు తగ్గిపోతుంది. సో ఆ విధంగా ఉంటుంది ఎప్పుడు కూడా మనం గమనిస్తే. ఓకేనా? ఇంకా మనం గమనించినట్లయితే ఈ విధంగా అయితే మనం ఫేక్ ప్రమోషన్స్కి చాలా చాలా వరకు దూరంగా ఉండాలండి. సో అందరూ కూడా ఎవరు కూడా డబ్బులు చెల్లించి ప్రమోషన్స్ అయితే చేసుకోవద్దు. నేను నా ఛానల్లో మీకు సంబంధించి చిన్న చిన్న యూట్యూబర్స్ అందరికీ కూడా హెల్ప్ చేయాలని డిసైడ్ అయ్యాను, సేవ్ చేయాలని చెప్పేసి.
సో అందుకోసం మీరు యూట్యూబ్లో కామెంట్ పెడితే నేను మీ ఛానల్ పేరు అయితే చెప్తాను. ఏదో డైలీ చెప్తానో అనుకోవద్దండి. ఈ సమాచారమే చాలా విలువైనది. నేను ఈరోజు మీకు చెప్పే సమాచారం మీరు అందరూ లైట్ తీసుకోవచ్చు, బట్ ఏదో ఒకరోజు ఈ సమాచారం వెతకడానికి మీరు ట్రై చేయొచ్చు. ఆ రోజు అతను చెప్పాడు కదా అని. ఆ రోజు నేను చాలా పెద్ద యూట్యూబర్ అయి ఉండొచ్చు, చాలా పెద్ద యూట్యూబర్. ఆ రోజు నేను మీకు టైం ఇచ్చేంత ఇది కూడా ఉండలేకపోవచ్చు, నాకు అంత బిజీగా ఉండొచ్చు నేను. సో ఏం చెప్తానో అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా అవకాశం వచ్చినప్పుడు వదులుకోకూడదు. అవకాశాన్ని చేజార్చుకుంటే ఒకసారి కాలం మళ్ళీ తిరిగి రిటర్న్ అది ఇవ్వదు. ఓకేనా? ఒకవేళ నేను ఒక పెద్ద యూట్యూబర్ అయిపోయాను అనుకోండి, ఫుల్ బిజీగా ఉంటా. అప్పుడు మీ ఛానల్ కామెంట్ సెక్షన్లో ఎక్కడో ఉంటుంది, ప్రమోషన్స్ కూడా చేయలేము మనం. అప్పుడు ఎందరో కామెంట్లు పెడతా ఉంటారు. సో నేను చెప్పేది ఒకటే, అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోండి అని అందుకోసం చెప్తున్నాను. ఇంకొచ్చేసి ఈరోజు ఆఫీస్ గుడికి వెళ్ళి రావాలి. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడే జస్ట్ చేను దగ్గరికి అయితే వస్తూ ఉన్నాను. వరిచేను వేసినాం కదా, వరిచేను కోయడానికి వర్షం చాలా అంటే చాలా ఎక్కువ పడుతుంది. రైతులందరికీ కూడా చాలా ఇబ్బంది అండి. వర్షము ఎక్కువ పడుతూ ఉండే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది అని చెప్పేసి రైతులందరికీ చాలా ఇబ్బందిగా ఉంది. వరిచేను కోయలేకపోతూ ఉండము. కిందకైతే పడిపోయింది మాది ఆల్మోస్ట్. ఏం చేయాలో అర్థం అవడం లేదు. ఇంకా ఎక్కువ వర్షం పడింది అనుకోండి, మనకి మొలకలు వచ్చేస్తాయి ఇంకా ఎక్కువ వర్షం పడితే. సో ఏం చేయాలో తెలవడంలే. గ్రీన్గా ఉంది, పచ్చటి ప్రకృతి అందాలు. సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడు. మీకు దూరంగా కనిపించకపోవచ్చు, కెమెరా బ్లర్గా ఉండొచ్చు, బట్ ఈ చుట్టుపక్కలంతా ఎట్లుందంటే గ్రీనరీ అద్భుతంగా ఉంది. క్లైమేట్ ఎక్సలెంట్. పక్షులు కిలకిలని పరిగెత్తూ ఉన్నాయి. ఇది తోపు, మామిడికాయ తోపు, పక్కలో మంచి తోపు. ఏనుగులు అయితే వస్తాయి. ఏనుగులు మామిడికాయ విన్నప్పుడు పక్కగా ఏనుగులు వస్తాయండి లోపలికి. ఎవ్రీ సీజన్లో ఏనుగులు వస్తాయి. మేము చూసినాము చాలాసార్లు. నేను తక్కువే చూసిండేది ఏనుగులు ఇక్కడ ఉండి. మా నాన్న చాలాసార్లు చూసినాడు. మా నాన్న నైట్లో అంతా వస్తూనే ఉంటాడు బావి దగ్గరికి. ఆయన ఏనుగులను చూసినాడు, చాలాసార్లు చూసినాడు ఏనుగుల్ని. ఏనుగులు ఈ తోపులోకి వస్తాయండి. తోపులోకి వచ్చి మామిడికాయలు తినడము ఇట్లంతా చేస్తాయి. ఇంకా అడవి పందులు అయితే లెక్కలేవు. అడవి పందులు వస్తూనే ఉంటాయి. మొన్న మార్నింగ్ కూడా ఇక్కడ ఒక గుంపు ఉంది. ఇక్కడ గుంపు ఉంది. ఇంత టైంలోనే మేము వచ్చి తోలినాం వాటిని. ఎక్కడన్నా వెళ్ళిపోయి ఉంటాయి. ఇంకా నెమళ్ళు, పక్షులు ఇవి అవి వస్తూనే ఉంటాయి. మనకు టైం ఉంటుంది కదా, మనం వెళ్ళిపోతాం డ్యూటీకి. పగుళ్ళ అమ్మ వాళ్ళు, పెద్ద కొడుకులు వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఇక్కడ. మనకి ఎవరికి టైం ఉండదు, వెళ్ళిపోతాం మనము. నాన్న వెళ్ళిపోతా డ్యూటీకి, నేను వెళ్ళిపోతాను. సో తెల్లవారుజాము వాకింగ్ అయితే వస్తాము డైలీ. ఈ ఐడియా వచ్చేసి నాకు మా నాన్న ఇచ్చింది. ఒక 1 year అనుకోండి, 1 year నుంచి ఈ విధంగా చేస్తున్నా. అంతకుముందు బెంగళూరులో ఉన్నప్పుడు గ్రౌండ్కి పోయి వాక్ చేస్తూ ఉంటే, ఊరికి వచ్చేసిన మీటికి వాకింగ్ ఎప్పుడు చేయలేదు. సడన్గా కొంచెం బాడీలో మార్పులు వచ్చినాయి. అందుకోసం నాన్న ఈ విధంగా ట్రై చేయి, హెల్త్ అవుతావు అన్నట్టు ఆయన చెప్పిన విధంగా చేసినాక పర్వాలేదు, నా హెల్త్లో కొంచెం మార్పులు వచ్చినాయి ఆటోమేటిక్గా. సో బీపీ కంట్రోల్కి వచ్చింది, అన్ని రకాల వ్యాధులు కంట్రోల్కి వచ్చాయి. సో ఆ విధంగా వచ్చేసి మేజర్ ఎవరైతే హై టెన్షన్, ఒత్తిడి అధికంగా ఉండే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా అంటే ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఆలోచించే దానివల్ల మీకు హై టెన్షన్ పెరుగుతుంది. అంటే టెన్షన్ మంచిదే, టెన్షన్ని తీసుకోవాలా. టెన్షన్ తీసుకోలేదు అనుకోండి, ఏమవుతుందంటే మీకు ఏజ్ అయ్యే కొద్దీ ఆ టెన్షన్ మొత్తం మీలోనే ఉండిపోతుంది, మీ ఒంట్లో. అప్పుడు సడన్గా అది ఒకేసారి స్ట్రోక్ లాగా ఇస్తుంది. అప్పుడప్పుడు టెన్షన్ తీసుకొని రిలీజ్ చేసేస్తూ ఉంటే బాడీలో నుంచి వచ్చిందంతా బయట వెళ్ళిపోతుంది. ఒక ప్రవాహం వస్తూ ఉంటుంది. ఒక డ్యామ్ కట్టేసి నీటిని అంతా నిలవబెట్టేసినట్లు అది టెన్షన్ మీరు అట్లే పెట్టుకోండి పోతే. సో టెన్షన్ తీసుకోవాలా, తీసుకొని మంచి టెన్షన్ బయట వదిలేయాలి. ఆ విధంగా మనం అలవాటు చేసుకోవాలా బాడీని. ఇంకా చేను దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. దూరంగా మీరు గమనించవచ్చు, అక్కడ కనిపించేది మొత్తం అడవి. ఆ ఏరియా అక్కడ కనిపిస్తుంది చూడు, అది మొత్తం అడవి. ఆ చుట్టుపక్కల కనిపించేది మొత్తం అడవి అదండి, అదంతా అడవి. అక్కడ వచ్చేసి వీకోట మండలంలో ఉండేటువంటి దుర్గం అనేటటువంటి ఒక కావడి కొండ ఉంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొండ. మాకు బాగా చాలా దగ్గర. అడవిలో నుంచి వాకబుల్ 4 kilometers ఉంటుంది. అదే మనము దీని ద్వారా పోయినామనుకోండి, వీకోట పోయి ఇట్లా దగ్గర ఒక 15 kilometers వరకు, 15 ఒక 50 kilometers బస్ జర్నీ చేయాలి. అడవిలో వాకబుల్ 4 kilometers అంతే. జస్ట్ ఒక ఏరు దాటాలా,
ఏరు దిగి ఎక్కితే అయిపోయి వచ్చేసా. ఇంక ఇది గమనించి ఇది ఉలవచానండి, ఉలవచాను కూడా మందే వేసినాం. ఇప్పుడు ఉలవలు ఇంకా ఉలవలు పెరిగి పెద్ద వయ్యి మనకు వస్తే మనకి పొట్టేళ్ళకి ఆవులకి కన్నా దానా అవుతుంది. ఉలవలు కనీసము అమ్ముకోవచ్చు. లాస్ట్ టైం ఉలవ చేనులో పెద్దగా ఏమి మనకి ఇన్కమ్ ఏమి రాలేదు. కానీ ఎవ్రీ ఇయర్ రైతు అనేవాడు గమ్మున ఉండడు, ఏదో పంట చేయాలి కదా, చేస్తేనే మనకి సాటిస్ఫాక్షన్ రైతుకి. లేదంటే ఏమి చేయలేదంటే రైతుకి నోట్ సాటిస్ఫాక్షన్ ఉంటేదా రైతు పంట చేసేదానికి, పంట చేసేదా అతనికి సాటిస్ఫాక్షన్, అదే రైతు. ఓకేనా. ఇంకొచ్చేసి వరి చేను చూపిస్తారా అండి. వరి చేను పడిపోయింది కిందకి యాక్చువల్గా. సో ఆ వరి చేను కోయడానికి భగవంతుని తరపున, నా సబ్స్క్రైబర్ల తరపున, అందరి తరపున, రైతులు అందరి తరపున కూడా నేను కోరుకుంటున్నది ఒకటే, స్వామి ఒక వారం దినాలు లేదా ఒక 2 వారాలు అట్లా ప్లీజ్ నువ్వు ఏమనుకోకుండా గ్యాప్ ఇవ్వు. తర్వాత బీభత్సంగా కూడా పడు. చూడండి ఇక్కడ పడిపోయిందా, అక్కడ పడిపోయిందా, చూడండి ఎట్లా కోసేది ఎట్లుంటే మొత్తము ఆడాడ పడిపోయింది. ఇది ఎట్లా చేయండి చూడండి, అంత బాధాకరం వేస్తుంది. ఎంత వర్షం వచ్చిందంటే ఇంకా మొలకలు వచ్చేస్తుంది. సో ఏం చేయలేదు తెల్ల. అక్కడ దూరంగా అయితే ఇంద్రధనస్సు కనిపిస్తుందా మీకు? దూరంగా ఇంద్రధనస్సు, అది ఇంద్రధనస్సు. అది ఆడ కనిపిస్తుంది చూడండి, ఇంద్రధనస్సు. ఇంద్రధనస్సు వచ్చింది. ఒకవేళ వాన మింగేస్తే ఏమో మంచిది. ఇంద్రధనస్సు వచ్చింది అంటే వాన మింగుతుంది అంటారు. చూద్దాము. ఇంకొచ్చేసి ఆడ దూరంగా మాకు ఆడ కనిపిస్తుంది చూడండి, ఆడ అది వచ్చేసి ముత్యాలమ్మ తల్లి గుడి. మేము పెట్టుకోండి గుడి ముత్యాలమ్మ తల్లి గుడి. ఫేక్ ప్రమోషన్స్ చేసే వాళ్ళందరికీ ఆ ముత్యాలమ్మ తల్లి చూసుకుంటుంది. కంటెంట్ జెన్యున్గా ఉండే వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయి తల్లి. మా చిన్న క్రియేటర్స్ అందరూ ఎవరెవరు ఉంటారో వాళ్ళందరికీ హెల్ప్ చేయి తల్లి. వాళ్ళందరూ బాగుండాలి తల్లి. వాళ్ళందరూ జెన్యున్గా వీడియోస్ తీస్తున్నారు. వాళ్ళందరికీ నువ్వు సహాయం చేసి ఫేక్ క్రియేటర్స్ అందరికీ ఎవరైతే ఉన్నారో ప్రమోషన్స్ చేసుకొని డబ్బులు కట్టేసి ఎక్కువ వీడియోస్ చేసి బిజినెస్ లాగా చేసి వాళ్ళందరి తాట తీ తల్లి నువ్వు. ఓకేనా. వాళ్ళకి హెల్ప్ చేయొద్దు తల్లి నువ్వు. జెన్యున్ క్రియేటర్స్, జెన్యున్గా చేసేటటువంటి వ్యక్తులందరికీ హెల్ప్ చేయి భగవంతుడా. వాళ్ళకి యూట్యూబ్ తరఫు నుంచి వాళ్ళకి ఏదన్నా ఒకటి రావాలి సపరేట్గా. యూట్యూబ్ దీని మీద తీవ్రంగా ఆలోచించి జెన్యున్ క్రియేటర్స్ ఎవరు, జెన్యున్ క్రియేటర్స్కి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి యూట్యూబ్ ఆలోచించాలి. యూట్యూబ్ టీం ఆలోచిస్తేనే యూస్ఫుల్ క్రియేటర్స్ అందరికీ కూడా. లేకుంటే ఇది అయ్యే పని కాదు. ఆల్రెడీ కొన్ని గైడ్లైన్స్ తీసుకొచ్చినారు, లేదు అని చెప్పలేదు. బట్ డబ్బులు పెట్టి ప్రమోషన్స్ చేస్తుండే వాళ్ళని కూడా పసిగట్టండి. వాళ్ళకి చెప్పండి ఇది మంచి పద్ధతి కాదు డబ్బులు పెట్టి ప్రమోషన్స్ చేసేది అని చెప్పి. ఎందుకంటే డబ్బులు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి జెన్యున్గా చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. వాళ్ళని ముందరకు పోవాలి కదా. వాళ్ళు ముందరకు పోకుంటే వాళ్ళు ఎట్లా పైకి వస్తారు? మీరు ఒక్కరే బాగుపడుతూ ఉంటే. సో వాళ్ళు కూడా పైకి రావాలి అనేసి మంచి ఉద్దేశంతోనే కోరుకోండి. ఓకేనా. జెన్యున్గా ప్రమోషన్స్ చేయండి. అప్పుడే మీరు అందరూ కూడా బాగున్నట్లు. ఊరికి ఏదో చేసినాము సంపాదించినాము అంటే దానికి విలువ ఉండదు. మనం ఏదైనా ఒక పని చేసినామంటే దానికి వాల్యూ ఉండాలి. ఓకేనా. బాయ్.